హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ వరల్డ్. చేపల పులుసు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. చేపల పులుసు అంటే ప్రతి ఒక్కళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం. కానీ అందులో ముళ్ళు తీసుకోవడం రాక చాలామంది అయితే చేపల పులుసుని స్కిప్ చేసేస్తుంటారు. చేపల పులుసు ఒక్కసారి టేస్ట్ చేసి చూస్తే ఇంకా అసలు జీవితంలో చేపల పులుసుని వదలరండి. కొంతమంది చేపల పులుసు అంటే నీసు వాసన, ఈ చేపలు ఎవరు తింటారనుకుంటారు. చేసే రీతిలో చేస్తే నీసు వాసన అనేది అస్సలు ఉండదండి. కరెక్ట్గా నేను చెప్పిన విధానంలో చేయండి. ఇదైతే న్యాచురల్గా ఎలా చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాకుండా కొంచెం కొంచెం ఇంగ్రీడియంట్స్తోని ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేగిన తర్వాత కొన్ని కరివేపాకు తర్వాత టమాటోస్ అండ్ ఉల్లిపాయల్ని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఆ పేస్ట్ ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా అయితే తిప్పుకోవాలన్నమాట. లేదు మేము టమాటోస్ని ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటాము అనుకునే వాళ్ళు అలాగైనా వేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇప్పుడు ఇందులో కొంచెము పసుపు అయితే యాడ్ చేద్దాము. మా పసుపు ఆర్గానిక్ పసుపు అండి. మేము మా అత్త వాళ్ళ చేలో పండించిన పసుపు కొమ్ములతో పసుపునైతే గ్రైండ్ చేయించుకొని అయితే వాడుకుంటాము. ఎప్పుడు ఇయర్కి ఒకసారి అలా చేసుకుంటాము. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు తిప్పుకుంటూనే ఉండాలి. చూశారు కదా కలర్ అనేది ఎలా కనిపిస్తుంది. ఈ టమాటోస్ కూడా మా చేలోవేనండి. ఈ సంవత్సరం టమాటోస్ పంట చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫస్ట్లో రేట్లు ఎక్కువ ఉన్నాయి కానీ తర్వాత రేట్లు అయితే తగ్గిపోయినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అయితే పోయింది కదా. ఒకసారి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఈ ప్రాసెస్ చేసినప్పుడు ఆ టమాటో పేస్ట్ అనేది కొంచెం థిక్గా అవుతుంది. కొంచెం కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది, అడుగంటనివ్వకుండా. అడుగంటితే కొంచెం చేదు అనేది వస్తుంది, అడుగంటనివ్వద్దు. చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేలిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకుందాము. ధనియా పౌడర్ వేసుకున్నాక సిమ్లో అయితే పెట్టుకోండి ఒక 2 minutes పాటు. ఎందుకంటే ధనియా పౌడర్ వేసుకున్నాక ఈ మిశ్రమం అనేది తిక్కుగా అయిపోతుంది. అడుగంటకుండా ఇలా తిప్పుతూ ఉండండి. చూశారు కదా ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు ఇందులో ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మరొక 2 minutes పాటు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకోవాలండి. చింతపండు పులుసే మనకి చేపల పులుసుకి మెయిన్. చింతపండు పులుసు ఎంత బాగుంటే మనకి చేపల పులుసు అనేది అంత బాగా వస్తుందన్నమాట. చింతపండు పులుసు పోసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెము రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాము. ఉప్పు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం అయితే వేసుకుందాము. కారము ఉప్పు వేసుకున్నాక ఒక 5 minutes పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా మరలగాగనివ్వాలి. అప్పుడు మనకి చింతపండు అనేది ఉడికిపోతుంది అనమాట, చింతపండు పులుసు అనేది. అప్పుడు మనకి కూర టేస్ట్ అనేది మారిపోతుంది. చూశారు కదా అడుగంటనివ్వకుండా మనం తిప్పుకుంటూనే ఉండాలండి. చేపల పులుసుకి అడుగంటితే అస్సలు బాగోదు. కాబట్టి అడుగంటనివ్వకుండా ఇలా తిప్పుకుంటూ ఉండండి. చూశారు కదా ఎలా తెల్లగా ఆగుతున్నాయో. ఇప్పుడు నా సీక్రెట్ రెసిపీ మ్యాంగో. మీ దగ్గర రా మ్యాంగో ఉంటే దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకోండి. ఇది సీక్రెట్ కాదండి, ఇదే మ్యాంగో చేపల పులుసు అనమాట. మ్యాంగో వేసిన తర్వాత స్మెల్ వస్తుంది, మామూలుగా అంటే మామూలుగా రాదు. ఇప్పుడు మనకి ముక్క ఎంతవరకు మునగాలనుకుంటున్నామో, ఎన్ని ముక్కలు ఉన్నాయో దానికి తగ్గట్టు వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు 3 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళైతే వాటర్ అనేది ఎక్కువ పోసుకోవాలి. ఇంకా వాటర్ పోసుకున్న 2 minutesకి మన చేప ముక్కలను అయితే వేసుకోవాలి. మర్చిపోవద్దు, చేప ముక్కల్ని ఉప్పు, పసుపు, పెరుగు, నిమ్మకాయ ఇలాంటివి వేసి బాగా మనకి నీసు వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అప్పుడే మనకి కర్రీలో వేసిన తర్వాత నీసు వాసన అనేది అస్సలు ఉండకూడదు. ఇంకోటి మెయిన్ ఏంటంటే చేప ముక్కలు వేసిన తర్వాత గరిటె పెట్టి ఎక్కువగా తిప్పకండి. ఎక్కువగా తిప్పితే ఆ చేప ముక్కలు అనేవి చిదిరిపోతాయి అన్నమాట. ఇలా బాగా తెల్లగాగనిచ్చి ఒక 10 minutes పాటు ఉంచి దించేసుకుంటే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అండి. దించుకునే ముందు కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లక్కీ వీడియోస్. ఛానల్ని చూస్తూనే ఉండండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.